నిజంగా నిరుద్యోగుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యత నీకుంటే, హరీష్ రావు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఏ సందర్భంలోనైనా చనిపోయిన ఏ నిరుద్యోగి దగ్గరగా వెళ్ళి పరామర్శించినవా? కనీసం మాట్లాడే ప్రయత్నం చేసినవా? కనీసం నిరుద్యోగులని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వారి సమస్యల్ని వినే ప్రయత్నం చేసినవా? తాడి షెట్ అంత ఎదిగినావు. సోయి లేకుంటే పాపం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పొరపాట్లకి నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే కనీసం నేను గల్వనీకి వస్తే ఆ రిప్రజెంటేషన్ పేపర్లు కూడా వాళ్ళ ముఖాని పైన కొట్టినావు. అపాయింట్మెంట్లు కోరితే వాళ్ళపైన కేసులు పెట్టించినావు. ఈరోజు నువ్వు మళ్ళా ఆ నిరుద్యోగుల మధ్యలోకి పోయి నిరుద్యోగులని పాపం వాళ్ళని రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా మా తెలంగాణలో ఉన్న విద్యార్థులని నిరుద్యోగులని రెచ్చగొట్టి ఆ రోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా నువ్వు ప్రేరేపించి రాజకీయ లబ్ధి పొంది 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన 10 ఏళ్ళు ఏ రోజు గుర్తుకురాని నిరుద్యోగులు ఈ రోజు మళ్ళా ప్రతిపక్షంలో కూసోంగానే మీకు వేరే ఏ అంశమే లేనట్టు మీరు చాలా సత్యహరిశ్చంద్రులు 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు విద్యా వ్యవస్థని, ఉద్యోగ వ్యవస్థని బలపరిచినట్టు, పటిష్టం చేసినట్టు ఈరోజు దయ్యాలు వేదాలు చదువుతున్నట్టు ఉంది నువ్వు మాటలు మాట్లాడుతుంటే. సిగ్గుండాలి నీకు, కనీసం సిగ్గుశరం ఉండాలి. ఎలక్షన్ ముందు ఒక చెల్లెమ్మ ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యను కూడా, ఆ సోదరిమణి ఆత్మహత్యను కూడా వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేసిన నీచపు కొడుకులు మీరు. అసలు మీకు అర్హత లేదు నిరుద్యోగుల గురించి మాట్లాడేది. ఇవాళ వచ్చి మేమిచ్చిన నోటిఫికేషన్లు, మేము పెట్టిన ఎగ్జామ్లు, మీరు నియామక పత్రాలు ఇచ్చిన మరి గాడిద పనులు దోమినవా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? సిగ్గుశరం లేకుండానా? మరి ఉద్యోగ నోటిఫికేషన్ 2017 ఇస్తే 23 వరకు మరి ఏం చేసినావు? Subscribe us and press the bell icon for more interesting updates.